నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ మొదలయ్యామో అక్కడికే రాక తప్పదని ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అర్థమై ఉంటుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై వైసీపీ అధికారంలోకి రాగానే వంశీకి కేసుల భయం పట్టుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ పంచన చేరితే ఇక ఆ కేసుల భయం ఉండదని పార్టీ మారిపోయారు. ఇక్కడే ఆయన భూమి గుండ్రంగా కాదు బల్లపరుపుగా ఉంటుందని భావించారు. మరెన్నడూ తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదనుకున్నారు. జగనే శాశ్వత సీఎం కనుక తనపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఎప్పటికీ తేలదని నమ్మారు. అందుకే వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలేసి జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతేనా, ఇన్నాళ్లు ఆశ్రమం ఇచ్చిన పార్టీపై ఇష్టారీతన పేలాపనలు పేలారు. తెలుగుదేశం అధినేత సతీమణి భువనేశ్వరి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు అండగా నిలబడిన గన్నవరం తెలుగుదేశం కేడర్నే వేధించారు. 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ మారిపోయింది. జగన్ పార్టీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది అని భావించారు. జగన్ సీఎం పదవి పోయింది. ఓటమి అనేదే లేకుండా తాను గెలుస్తూ వస్తున్న గన్నవరం అసెంబ్లీ స్థానంలో వల్లభనేని వంశీ కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. భూమి గుండ్రంగానే ఉంటుందని ఇప్పుడు వంశీకి బోధపడి ఉంటుంది. ఎందుకంటే ఏ కేసు భయంతో అయితే వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వీడాడో అదే కేసు ఇప్పుడు ఆయనకు కటకటాల భయాన్ని చూపెడుతోంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలు తయారు చేయించి పంచిన కేసులో వల్లభనేని వంశీ ముద్దాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసులో తనకు జైలు తప్పదన్న భయంతో ఆయన పార్టీ మారిపోయారు. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయన భావించినట్లే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు నకిలీ ఇళ్ల పట్టాల కేసు పట్టాలెక్కలేదు. ఆ కృతజ్ఞతతోనో లేక వైసీపీ అధినాయకత్వం ఒత్తిడితోనో తెలియదు కానీ వంశీ వైసీపీ పంచన చేరి తెలుగుదేశం నేతలపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పని పరిస్థితులలో ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు వంశీపై కేసు నమోదవనుంది. వైసీపీ నుంచి అండ లభించే అవకాశాలు లేక ఎంత మాత్రమైనా కనిపించడం లేదు. దీంతో వంశీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయింది. కటకటాలు లెక్కించడానికి రోజులు లెక్క పెట్టుకోవడమే మిగిలింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.